పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాలు అయితే కీలకమైనటువంటి మలుపులే తిరుగుతున్నాయి. ఇంతవరకు కూడా అక్కడ అంటే ఓ పక్కన పాకిస్తాన్ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్లతో గొడవలతోనే సరిపోతుంది. ఆ టీటీపీ వాళ్ళు వచ్చి తాజాగా పాకిస్తాన్ వాళ్ళ మీద బాంబులు వేశారు, కరాచీలో బాంబులు వేశారు. దానికి ప్రతిగా వీళ్ళెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో దాడులు చేశారు. దాన్ని భారత ప్రభుత్వం ఖండించింది. సాధారణ ప్రజల ప్రాణాలు ఎలా తీస్తారు, ఇదివరకు మన దేశ ఆంతరంగిక వ్యవహారాలు వాళ్ళు జోక్యం చేసుకుని ఇప్పుడు వాళ్ళ దేశపు ఆంతరంగిక వ్యవహారాలు భారతదేశం కూడా జోక్యం చేసుకుంది. ఇవన్నీ జరిగిన పరిణామాలు అది పక్కన పెడితే, తాజాగా రావల్కోట్ దగ్గర పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పబ్లిక్ యాజిటేషన్ కొనసాగుతూనే ఉంది. దాన్ని ఏం చేయాలో వీళ్ళకి అర్థం కావట్లేదు. ఏదైనా దాడి చేస్తే ప్రపంచం అంతా చూస్తుంది. అందులో వాళ్ళేమీ ఎవరిని చంపటం లేదు. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్లో తీవ్రవాదులు కాదు, బెలూచిస్తాన్కి మళ్ళీ తీవ్రవాదులు కాదు. కాబట్టి ప్రజా ఉద్యమాన్ని ఏం చేయాలో అర్థం కాక ఆ నాయకులను బెదిరించారు, చంపుతామన్నారు, యాక్సిడెంట్లు చేసే ప్రయత్నం చేశారు. అయినా వాళ్ళు మొండిగా నిలబడ్డారు. ఈ దశలో వాళ్ళు ఇప్పుడు ఒక డిక్లరేషన్ చేశారు. రావల్కోట్ అనే నుంచినే డిక్లరేషన్, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్, ఆజాద్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్లో భాగం కాదు అని. అంత మాత్రాన అయిపోతుందంటే ఏం కాదు. యాక్చువల్గా లైన్ ఆఫ్ కంట్రోల్ని సంబంధించినటువంటి కొత్త చర్చకి తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయింది.